తెలుగు మూవీ అప్డేట్స్. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ శేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అత్యంత వేగంగా $500,000 మార్కును దాటేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు ముగిసేసరికి అక్కడ $575,000 పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ వర్షన్లో కూడా సినిమా ఆకట్టుకుంటూ తొలి రోజే 1.25 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా స్వయంభూ ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా ఇప్పుడు ఈ చిత్రం మ్యూజికల్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలోని మొదటి పాట రారా దీవరా ఏప్రిల్ 16న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒక యోధుడి స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకొనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను అందించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఖయాదు లోహర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఖయాదు సరికొత్త రెట్రో లుక్ లో ఆకట్టుకుంటున్నారు. తాజాగా విడుదలైన హీరోయిన్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. లవ్ టుడే సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ ఈసారి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీపై ముందు నుంచి ఆసక్తి నెలకొంది. అయితే స్క్రీన్ పై అడుగుపెట్టిన ఈ సినిమాకి మొదటి షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ముందు సరైన బజ్ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్, ఆక్యుపెన్సీ రేటు చాలా డల్ గా కనిపించాయి. ఫస్ట్ డే వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సినిమా హిట్ స్టేటస్ అందుకోవాలంటే వీకెండ్ కలెక్షన్స్ కీలకంగా మారాయి.